వీకెండ్ సంతకు వచ్చినాం కూరగాయలు కొనడానికి. నేను అమ్మ ఇద్దరం కలిసి ఊరికి దగ్గరలోనే గంధంపల్లి అని ఒక విలేజ్ ఉంటుంది, ఇక్కడ కొనడానికి వచ్చినాం. చూద్దాం రేట్లు ఎట్లున్నాయి, ఏది ఎట్లున్నది. పోయిన సార్ వేయలేవా కుండీలు వేసినాయి? వచ్చినాయా? పూలు వస్తానయా? సంచి నేను పట్టుకోండి. ఎట్లమ్మా టమాటా ఎట్లా? హైబ్రిడ్ అట్టుంది. తడిందో చూడు, అవి కాదు. మూడు కొత్తిమీర కట్టలు 20. చిక్కుడుకాయ 30 చిక్కుడుకాయ. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇవన్నీ మొత్తం ఇటుక బట్టీలు, ఇటుకలు తయారు చేసేది. చుట్టుపక్కల కనిపించే కొండలన్నీ బయ్యారం ఐరన్ ఓర్, అందుకే ఇక్కడ ఇటుకలు చాలా ఫేమస్ అన్నట్టు, బాగుంటాయి. అల్లం వెల్లిపాయలు, అల్లం 1 కేజీ 50, కేజీ 100. మనకు ఛాయ్లో వీటిలో వేసుకోవడానికి అల్లం కంపల్సరీ కాబట్టి అల్లం తీసుకుంటున్నాం. ఇందాక ఏమిటి చెప్తున్నా కదా, అదే స్టోరీ ఏంటంటే ఇవన్నీ ఇటుక బట్టీలు. దీనిలో ఒరిసన్స్ అట్లా వచ్చి పనిచేసే లేబర్ అంటారు, వాళ్ళకి సామాన్లు, వీక్లీ సామాన్లు కానీ సరుకులు అన్ని బట్టలు అన్నీ కొనుక్కోవడానికి ఇదే మెయిన్ డెస్టినేషన్ అన్నట్లు. అందుకే చాలామంది వాళ్ళే కనబడతారు ఎక్కువ. ఇట్లా సంతలు అన్నీ ఉంటాయి అన్నట్టు, ఆయిల్ ప్యాకెట్స్ అన్నీ. అంటే ఇది వాళ్ళకు ఒక సూపర్ మార్కెట్ లాగా, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇట్లా తీసుకొని వెళ్తారు. వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ తోటలు దొరికినాయి, వాటిని పండించి అమ్ముతారు. చాలా తక్కువ రేట్లో మళ్ళీ ఫ్రెష్గా కూడా ఉంటున్నాయి. ఇట్లా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇవన్నీ ఉంటాయి అంట. అక్కడ పనిచేసే వాళ్ళకి వీకెండ్ ఇట్లా వచ్చేసి ఇక్కడ మంచిగా అన్ని ఫుడ్ అన్నీ తినొచ్చు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు లోపల అడవిలో ఉంటారు కాబట్టి ఇక్కడ అన్నీ దొరుకుతాయి. వారం వచ్చి సంతలో అన్నీ కొనుక్కుంటారు వాళ్ళు. వీటిని ధన్స్గాడలు అంటాం మేము, మీ దగ్గర ఏమంటారు వీటిని ఒకసారి నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. కేజీ 30-40 రూపీస్లో ఉంది. ఈ భవాని మెంతికూర అమ్ముతుండో ఒక పెద్ద కట్ట 10 రూపాయలు ఓన్లీ, చాలా పెద్ద కట్టలు. ఇంకా ఇక్కడ చూడు మొత్తం ఇవన్నీ బట్టలు, వాళ్ళ పిల్లలకి వాళ్ళకు సంబంధించిన బట్టలన్నీ ఇక్కడ కొనుక్కుంటారు. ఇక్కడ ఒక ఫ్యామిలీ వాళ్ళు ఒరిస్సా తెచ్చిన వాళ్ళే, వీళ్ళు లేబర్ కొనుక్కుంటారు. వాళ్ళ పిల్లలకి వాళ్ళకి బట్టలు తీసుకుంటారు. క్యారెట్ 1 కిలో 30. ఫైనల్గా ఒక సంచి అంతా సంచి నింపుకొని వెళ్తున్నాం. ఎంత అయింది ఏందనేది ఇంటికి వెళ్ళిన తర్వాత కౌంట్ చూసి చెప్తా. బస్సు కూడా వచ్చేసింది.